హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఇంట్లో రెసిపీ చిక్కుడుకాయ కూర వండుతున్నాను, చూద్దాం రండి. ముందుగా మనం 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నామండి. అవి శుభ్రంగా పురుగులు అవి ఉంటాయి కాబట్టి ముందుగా నేను శుభ్రం చేస్తున్నానండి. అవి ఎలా చేసుకోవాలో కొంతమందికి కూడా తెలియదేమో అని నేను పెట్టాను. అంటే పసరకాయలు కదండి, పురుగులు కట్ట ఉంటాయి. మనం ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మార్కెట్లో అలా తెచ్చుకున్నా, మనం ఇంట్లో పాదు పెట్టుకుని కోసుకున్నా సరే పసర పురుగులు ఉంటాయండి. మనం శుభ్రంగా చూసుకోవాలి ముందు. వేడి వాటర్ వేసానండి, వేడి వాటర్లో కడుగుతున్నాను. మనం ఎప్పుడైనా కాయగూరలు బయట నుంచి తెచ్చుకున్నవి ఏం చేయాలంటే వేడి వాటర్ అయినా వేసుకోవాలి, సాల్ట్ వాటర్ అయినా వేసి కడుక్కోవాలండి. అలాగే కడుక్కోకూడదు, పిల్లలకు కట్ట పెడతాం కదండి, డస్ట్ అది ఉంటుంది కదా, మనం హాట్ వాటర్ వేసుకుని కడుక్కోవాలండి. నేను అందులో వేయడానికి 2 ఉల్లిపాయలు 3 టమాటాలు తీసుకున్నానండి. ఏ పని చేసినా నీట్గా ఉండాలి కదండి. మనం ఏ పని చేసినా ఇప్పుడు అంతా కూడా శుభ్రం లేకుండా చేస్తే అది పిల్లలకి ఆరోగ్యం కాదు, మనకి ఆరోగ్యం కాదు. కాబట్టి నేను అంతా కూడా చూపిస్తున్నానండి. ఇది ఎవరికి తెలియదు అనుకోవచ్చు కొంతమంది, తెలియలేని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకి తెలుస్తుంది కదా అని నేను చేస్తున్నానండి ఈ వీడియో. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేశానండి. అందరికి ఇలాగే ఇది స్టార్ట్ చేయాలని నేను 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, కానీ నాకు పని ఒత్తిడి వల్ల, ఆరోగ్యం వల్ల కుదరట్లేదు. మరి ఇప్పటికి నాకు కుదిరింది. మీరందరూ నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేసి షేర్ చేస్తారని అందరినీ అడుగుతున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ కూడా అడుగుతున్నానండి. నా మాటలు ఏమైనా తడబడినా, కంగారుగా మాట్లాడినా నేనేం పొరపాటుగా అనుకోవద్దండి. ఎందుకంటే నాకు చేయడం, యూట్యూబ్ వీడియోలు చేయడం కొత్త కదా. మనం చిక్కుడుకాయ కూర బాగా మగ్గపెట్టుకోవాలండి. అలాగే వేసుకున్నామంటే బాగోదు, బాగా ఉడకదు. ముందు బాగా మగ్గబెట్టుకొని అప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. అంతే అండి మన రెసిపీ. చిక్కుడుకాయ టమాటా చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకునే విధానంలో చేసుకుంటే. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అంతే అండి. తగినన్ని వాటర్ కూడా వేసుకొని మనం దగ్గరికి ఉడకబెట్టుకోవడమే. అంతే అండి మన రెసిపీ. థ్యాంక్ యూ అండి. మా వీడియో అంతా ఇప్పటి వరకు చాలా ఓపికగా చూస్తున్నందుకు మీ అందరికీ. లైక్ చేయండి. అందరూ లైక్ చేస్తేనే మరొకరికి కూడా రీచ్ అవుతుంది కదండి ఛానల్. మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి నా ఛానల్ యూజ్ చేసినందుకు.